సీనియర్ నాయకులు గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. నమస్కారం అండి ముగ్గురికి. తులసిరెడ్డి గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఒకటి సందర్భాల్లో ఇప్పుడు ఏంటంటే రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడుకుని ఈ భారం ప్రజల మీద తగ్గించాలంటే ఏం చేయాలి అంటే నిందలేసుకోకుండా అనేది ఒక ఆప్షను. లేదా రెండోది, 100 కోట్లకు పైగా జనం, నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న జనాభా అంతా మానసికంగా సిద్ధమైపోవాలి తప్ప మూడో ఆప్షన్ ఏమన్నా ఉందా? ఇప్పుడు మనం జనరల్ గా చూసేది అంతర్జాతీయ మార్కెట్, ప్రభుత్వం చెప్పేది ఏమి, కేంద్ర ప్రభుత్వము అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ కు ముడి చమురు ధర పెరిగింది. దానివల్ల వచ్చేసి ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయి. ఎన్నాళ్ళు నష్టాలు భరించాలి, కాబట్టి ఇన్నాళ్ళు భరించాము, ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఇప్పుడు ధరలు పెంచాల్సి వచ్చింది. ఇక్కడ ఇది మామూలుగా చెప్తున్నది కేంద్ర ప్రభుత్వము, ఆయిల్ కంపెనీలు చెప్పేది. కానీ అది మనము స్థూలంగా చూస్తే నిజమే కదా, మరి అక్కడ కొనాలా ఇక్కడ అమ్మాలా, తప్పదు కదా అనిపిస్తుంది. కానీ మనము సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది ఒక సాకు మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనము 2008లో, 2014లో, 2026 ఈ 3 సంవత్సరాలు కంపేర్ చేస్తాం. 2008 యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ ప్రధాని, అప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర ఎంత ఉంది? 2014 మే 26 మోడీ మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర ఎంత ఉంది? నిన్న 12 సంవత్సరాల తర్వాత, నిన్న 26 మేకు 2026కు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర ఎంత ఉంది? మనం పరిశీలిస్తే మొత్తం వచ్చేసి గుట్టు విప్పిపోతుంది. 2008లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర $147. 147. తర్వాత 2014 మే 26 మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు, మన్మోహన్ సింగ్ దిగిపోయిన రోజు అంతర్జాతీయ మార్కెట్ లో $108. అదేమో 147, 108. నిన్న 2026 మే 26న $99. 147, 108, 99 పెరిగిందా తగ్గిందా? కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగింది కాబట్టి పెంచుతామనేది మనం దీంట్లో స్పష్టంగా తెలిసిపోతుంది. 147 కంటే 108 తక్కువ, 108 కంటే 99 తక్కువ. మరి 99 పెరిగినప్పుడు, 99 ఉన్నప్పుడు, మరి ఈ యొక్క మన దేశంలో చూస్తే $140 ఉన్నప్పుడేమో లీటర్ పెట్రోల్ $50, లీటర్ డీజిల్ $34. అది 2008లో. తర్వాత 2014 మే 26న అంటే $108 అంతర్జాతీయ మార్కెట్ ఉన్నప్పుడు పెట్రోలు $71.51, డీజిల్ $59.71. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో $99 ఉన్నప్పుడు పెట్రోల్ ఏమో మన రాష్ట్రంలో $118, డీజిల్ $106. కాబట్టి గవర్నమెంట్ చెప్పేదానికి దీనికి రిలేషన్ లేదు. ఆడ తగ్గినప్పుడు ఆడ వచ్చేసి పెరిగింది కాబట్టి పెంచుతున్నామన్న దానికి ఫండమెంటల్ గా అన్నీ తెలిపోయింది. కాబట్టి ఇది తగ్గినప్పుడు సంక్షోభంలో కనుక ప్రపోర్షనేట్ గా పెంచుకుంటూ పోతే ఏ పాటికి $150 దాటిపోయేదని ఆయిల్ కంపెనీలు చెబుతున్నమాట. నేను 108 కంటే 99 తక్కువ అవునా కాదా? 2014 నేను మన్మోహన్ సింగ్ గారు దిగిపోయిన రోజు, మోడీ ప్రమాణ స్వీకారం రోజు డేట్ చెప్తున్నాను. 2014 మే 26న $108. ఇంకా ఆ విధంగా వచ్చేసి మోడీ గారి పీరియడ్ లో చూస్తే 2016లో 40, 2019లో 70, 2020లో కోవిడ్ సమయంలో మైనస్ కూడా పోయిందంటే ఊరికి ఇచ్చేవాళ్ళు. 2024లో 80-90 మధ్య, 2026లో 100-105 మధ్య. కాబట్టి $40 ఉన్న సమయంలో మరి వచ్చేసి అప్పుడు కూడా ఆల్మోస్ట్ 80-90-100 పెంచావు. మరి అప్పుడు వచ్చిన లాభాలన్నీ ఏమైనాయి? కాబట్టి గతంలో వచ్చిన లాభాలు ఇప్పుడు 98-99 వచ్చింది, కొంచెం పెరిగింది. కానీ ఆ ప్రకారంగా చూస్తే గతంలో వచ్చిన లాభాలన్నీ ఏమైపోయినాయి? వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పీరియడ్ లో వచ్చేసి కంపెనీలకు నష్టాలన్నీ బేరబెట్టిపోయినారనేది. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 10 ఏళ్ళు పరిపాలించాడు మన్మోహన్ సింగ్. ఆ విధంగా 10 ఏళ్ళు పరిపాలన సాధ్యమవుతుందా? అంటే అవేవో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాకీలన్నీ తీర్చినట్టున్నారుగా, సుమారు 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు. పోనీ అధికారం 1-2 ఏళ్ళు తీర్చా అనుకున్నాం. నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళు కదా ఉండేది అధికారంలో. మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు తీర్చేశారనుకున్నాం. తర్వాత వచ్చేసి 10 సంవత్సరాలు కన్సిస్టెంట్ గా లాభాల్లోనే ఉన్నాయి. 2014 నుంచి ప్రతి సంవత్సరం కూడా లాభాల్లోనే ఉన్నాయి ఆయిల్ కంపెనీలు.
$40 $70 మైనస్ లేకపోయింది. ఉమ్, నువ్వు అక్కడ కొని ఇక్కడ అప్పుడేం తగ్గించినావా? ఆ ఊరికి ఇచ్చింది తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నావు, ఎంత లాభాలు వచ్చింటాయి? మరి ఆ లాభాలన్నీ వచ్చేసి కనీసం ఇప్పుడు కొంచెం పెరిగినప్పుడు భరించాలి కదా. కాబట్టి అది ఒక పాత్ర అయితే, ఇక్కడ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఛాన్స్ దొరికిందని చెప్పేసి ఇది కరువులో అధిక మాసం అన్నట్టు ఆడ పెంచేదలికల్లా వీళ్ళు వచ్చేసి ఉపయోగం, వ్యాట్ శాతం ఎక్కువ కాబట్టి ఆడ ఎంత పెంచితే వీళ్ళకి వచ్చేసి అంత ఆదాయం వస్తుంది. పెరిగిపోతుంది. దానికి మళ్ళా అడిషనల్ వ్యాట్, దానికి మళ్ళా రోడ్ డెవలప్మెంట్ సెస్, గోరు చుట్టు మీద ఒకటి పూటల కేంద్ర ప్రభుత్వము ఆయిల్ కంపెనీలు కలిసి ఒక విధంగా చేస్తా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వము 3 విధాలుగా వ్యాట్, అడిషనల్ వ్యాట్, రోడ్డు కలిసి ముప్పేట దాడితో కేంద్ర ప్రభుత్వము ఆయిల్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముప్పేట దాడితో మనరగబ్బ పాత్ర